ఫ్రై పులావ్ చేసి చూపిస్తానండి. టమాటా, అల్లం వెల్లుల్లి, బిర్యానీ మసాలా, జీడిపప్పు, గీ, చిట్టి ముత్యాల రైస్ అండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మసాలా సామాన్ అండి, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా తయారు చేయడం చూపిస్తానండి. ఈ ముందు మిక్సీ కొట్టుకుంటాను. వేడెక్కిందండి. కొద్దిగా నెయ్యి, ఒక 2 స్పూన్లు అండి నెయ్యి, కాస్త ఆయిల్, సరిపడా ఆయిల్. అది వేడెక్కింది. పోపు సామాన్ అదే ఇలాచీ, లవంగా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, తొందరలో ఒకటేసి ఒకదాని పేరు చెప్పవలసి వస్తుందండి. ఇలా వేగాలి. రైస్ కడిగి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ జీడిపప్పు వేస్తున్నాను. ఈ టైంలో టమాటా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకుంటాం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి, 1½ స్పూన్. ఇప్పుడు 1 స్పూన్ కారం అండి, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, టైంలో ఈ చిట్టు ముత్యాల రైస్ వేసేద్దామండి. బాగా కలుపుకోండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వేసానండి. 4 గ్లాసులు వాటర్ వేస్తాను. ఇప్పుడు వాటర్ వేసేద్దామండి. సాల్ట్ వేద్దామండి, ఒక 2 స్పూన్లు సాల్ట్. సాల్ట్ చూసుకొని వేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టి పక్క స్టవ్లో పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇందులో మళ్ళీ చికెన్ ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్ చేసి సైడ్కి పెట్టి ఆయిల్ అండి చికెన్ ఫ్రైకి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ అన్నీ కలిపి కడిగి పెట్టుకున్నదండి చికెను. ఆయిల్ వేడెక్కిందండి, చికెన్ వేద్దాం. ఇది మంట తగ్గించి చిన్న మంట మీద ఫ్రై చేస్తున్నాయండి. ఈ టైంలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు,
ఇప్పుడు ఈ చికెన్ నా సైడ్ పెట్టేసి బిర్యానీ ఇటు పెడతానండి. బిర్యానీ పెనం పెట్టి పెనం మీద పెడతానండి. బిర్యానీ ఈ విధంగా ఉంది. మంట తక్కువ మంట మీద పెట్టాలి. ఆల్రెడీ పసుపు వేసి కడిగానండి. కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. ఎక్కువ ఇప్పుడు మూత పెట్టుకుందాం. మంట తగ్గిద్దాం. పులావ్ రెడీ అయిపోయిందండి. దీని మీద చికెన్ వేస్తానండి. చికెన్ ఫ్రై అయిపోయిందండి. చికెన్ మసాలా వేసి దింపేద్దాం. ఒక స్పూన్ చికెన్ మసాలా, చికెన్ వేస్తానండి. ఇలా కలిపేయడమే. చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ. తినేయడం. మూత పెడదాం. స్టవ్ ఆఫ్ చేసే ఉంది కదా, మూత పెడితే అదే కలిసిపోతుంది. అయిపోతుంది. చాలా బాగుందండి.